ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఈ హార్మోజ్ జలసంధిని మూసేయడం అంటే మరి దానికి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమైనా ఉన్నాయంటారా? లేదు అని అంటే ఇరాన్ దయాదాక్షిణ్యాల మీదనే అన్ని దేశాలు కూడా ఆధారపడాల్సినటువంటి అగత్యం అవసరం వచ్చిందా? దరిదాపు 6 రెట్లు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుద్ది. ఉన్నాయి ఆల్టర్నేటివ్ రూట్స్. ఉదాహరణకు మన ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే హార్మూజ్ జలసంధి నుంచి బాంబేకు 2000 కిలోమీటర్, అంటే 2 రోజుల్లో చేరుద్ది మనకు. అటువంటిది ఇప్పుడు గల్ఫ్ దగ్గర ఆపేస్తే మనం రష్యా వెస్ట్ నుంచి లేదా అమెరికా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవాలంటే సూయేజ్ కెనాల్ ద్వారా రావాలి. సూయేజ్ కెనాల్ అంటే రెడ్ సీ ద్వారా రావాలంటే లేదా సూయేజ్ కెనాల్ ద్వారా రావాలంటే అమెరికా నుంచి 17,000 కిలోమీటర్లు, రష్యా నుంచి 15,000 కిలోమీటర్లు. 2,000 కిలోమీటర్ నుంచి రావాల్సిన పెట్రోలు లేదా గ్యాసు అట్లా 16,000 కిలోమీటర్ల నుంచి, ఇది 2 రోజులు వచ్చేది, అది 17-18 రోజులు పడుతుంది. ఇది ఇది ఒక భారం. ఇది కూడా దీని నుంచి కూడా సౌకర్యంగా లేదంటే కేప్ టౌన్ దగ్గర నుంచి రావాల్సి వస్తుంది. సౌత్ ఆఫ్రికా కింద నుంచి మనకు కన్యాకుమారి ఎట్టుందో వాళ్ళకి కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి ఇట్ ఇస్ ఏ కనెక్టింగ్ పాయింట్ బిట్వీన్ యూరప్ అండ్ ఏషియా. అక్కడ షిప్పింగ్ కనెక్టింగ్ పాయింట్ ఉంది. కాబట్టి యూరప్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, రష్యా నుంచి కానీ ఇంకా పైనుంచి తిరిగి రావాలంటే అది 25,000 కిలోమీటర్లు. అంటే 2,000 కిలోమీటర్లు రావాల్సినటువంటి పెట్రోలు సూయేజ్ కెనాల్ అయితే 16-17,000 కిలోమీటర్లు, దరిదాపు 20 రోజులు. 25 కిలోమీటర్లు అంటే దరిదాపు 40 రోజులు మనకు చేరటానికి పడుతుంది. ఏది యూరప్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, రష్యా వెస్ట్ నుంచి కానీ. ఇది మూడోది. నాలుగోది రష్యా నుంచి వచ్చేది మనకు చైనా సీ ద్వారా చెన్నై చేరుకోవాలంటే 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు నియరెస్ట్ ఇదే. కాబట్టి దీనికి కూడా 15 రోజులు పడుతుంది. కాబట్టి ఇవాళ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇటు ఈస్ట్ నుంచి అయితే 12,000, ఈస్ట్ నుంచి అయితే 16,000 కిలోమీటర్లు పడుతుంది. కాబట్టి ఇది దరిదాపు 1000 కిలోమీటర్లు దరిదాపు ఒక రోజు కింద లెక్క కడతారు. 24 అవర్స్ ప్రయాణిస్తుందని. అందుకే ఎన్ని వేలు ఉంటే అన్ని రోజులు మినిమం. ఇంకొక 5-6 కలుపుకుంటే ఇవాళ 2 రోజులు రావాల్సినటువంటి పెట్రోలు 20 రోజులు, 40 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా పెరిగితే మనం భరించలేని స్థితికి ట్రాన్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మరి దరిదాపు ఆయిలే కాకుండా ఇతర సరుకులన్నిటి ధరలు పెరిగినాయి. ఇవాళ నేను అడిగితే నిన్న కేజీ ఆయిల్ వంట నూనె 160 అన్నారు, ఇవాళ 185 అట. ఇట్లా అన్ని పెరుగుతున్నాయి సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా రిటైలర్స్ అంటా ఉన్నారు. అందుకని ఇది పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. ముఖ్యంగా గ్యాస్ అయితే మన దేశానికైతే దరిదాపు ఖతారే 45% మనకు సప్లై చేస్తుంది. మన దేశంలో 49% దొరుకుతుంది, 51% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గ్యాస్ని. అంటే మన 49% అంటే ఈక్వల్ టు 36 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మనం వాడేది, మన దేశంలో ఉత్పత్తి చేసుకునేది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 49%. ఇంకా 51% అంటే 37-38 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందులో 45% ఖతార్ నుంచి రావాలి. ఇవాళ ఖతార్ మీద దాడి జరిగింది, రిఫైనరీల మీద దాడి జరిగింది ఇరాన్. దాంతో గల్ఫ్ మూసేయటం, చుట్టూన్నటువంటి దేశాల మీద దాడులు జరగటంతో ఇవాళ గ్యాస్ క్రైసిస్ ఉన్నది. ఆయిల్ క్రైసిస్కు కొద్దిగా మేము సప్లై చేస్తామని రష్యా ముందుకొచ్చి దరిదాపు డైలీ 100 lakhs బ్యారెల్స్ సప్లై చేస్తుంది. మనకు 50 మన దేశంలో మన కెపాసిటీ 56 lakhs బ్యారెల్స్ శుద్ధి చేసే రిఫైనరీస్ ఉన్నాయి. వాళ్ళు డైలీ 100 lakhs సప్లై చేస్తాం అంటున్నారు. కాబట్టి రష్యా ఆల్టర్నేటివ్ దొరకడంతో అంత క్రైసిస్ ఆయిల్కి ముంచుకురాపోవచ్చు, కానీ గ్యాస్కు మాత్రం ఖచ్చితంగా ఒక వారంలోనే దరిదాపు కళ్ళు తేలగిలేసేటువంటి స్థితి రాబోతుంది. రైట్. సత్యం గారు, ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అన్నీ కూడా బయటకు తీసి ఏదో మేనేజ్ చేస్తూ ఉంది కదా అమెరికా. అంటే ఇది కేవలం ఒక టెంపరరీ రిలీఫ్గా మనం చూడాలి. అయితే ఇప్పుడు అక్కడ పెరుగుతున్నటువంటి ఈ ప్రైజెస్ ఇవన్నీ చూసి జనం గగ్గోలు పెడుతున్నారు. అనవసరంగా మీరు ఇందాక చెప్పినట్టుగా మెంటల్ ఏమైనా ఎక్కిందా ట్రంప్కి, ఎందుకు అనవసరంగా వెళ్ళి ఇక్కడ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఇంధన ధరల భారాన్ని మోయగలదంటారా అమెరికా? ఖచ్చితంగా ఇది భారమే. ఎందుకు భారం అంటే రిఫైనరీ కెపాసిటీ అమెరికా పెద్దది ప్రపంచంలో. దరిదాపు 22% పెట్రోల్ను రిఫైర్ చేస్తుంది, అంటే శుద్ధి చేసి అమ్ముకుంటుంది, వాడుతుంది.
కానీ నిల్వలు మిగతా చోట్ల రష్యా కానీ లేకపోతే సౌదీ అరేబియా కానీ తర్వాత మన ఆ, మదురో దేశం, ఆ, ఈ దేశాల్లో ఎక్కువ రిజర్వ్స్ వెనిజులా. ఉన్నాయి. వెనిజులాలో రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ శుద్ధి చేయటం మాత్రం మీ గల్ఫ్ నుంచి మిగతా దేశాల నుంచి ఆక్రమించి అమెరికాలో శుద్ధి చేసి అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు గల్ఫ్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ లేకపోతే అమెరికా స్కేర్సిటీ ఉంటుంది, వాళ్ళ రిజర్వ్స్ నుంచి వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది అమెరికా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, గ్యాస్కి కానీ లేకపోతే ఆయిల్ ప్రైసెస్ పెరిగి. ఇది ఒక భాగం అయితే ఈ మధ్య కాలంలోనే టారిఫ్ల వల్ల కూడా వాళ్ళు ధరల పెరుగుదల అనుభవించారు. ఇప్పుడు ఇది కాబట్టి సహజంగానే వాళ్ళ అమెరికన్స్ జనరల్గా స్టెబిలైజేషన్ కోరుకుంటారు. ఇంత అన్స్టేబుల్ గవర్నెన్స్ని కోరుకోరు. అందులో బలమైనటువంటి డెమోక్రాట్స్ ఉన్నారు ఎడ్యుకేట్ చేసేందుకు. కాబట్టి ఖచ్చితంగా అది ఒక భారమే. రెండోది, అమెరికా ఇప్పటికే చాలా అప్పుల పడి ఉన్నది. 120% అప్పులు ఉన్నాయి. అంటే $30 ట్రిలియన్ అమెరికా జీడిపి అయితే $37 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధానికి ఇప్పటివరకైనటువంటి లెక్క ప్రకారం దరిదాపు $31 బిలియన్ ఖర్చు అయింది అంటున్నారు. అంటే అది పెద్ద భారం. తర్వాత ఇదిగాక టారిఫ్లు వసూలు చేసినందుకు తిరిగి ఇవ్వాలి మొత్తం కలిపని $175 బిలియన్ ఇవ్వాలని చెప్పేసి అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చున్నది. కాబట్టి ఇవన్నీ కూడా తలకు మించిన భారంగా ట్రంప్కు వ్యక్తిగతంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి స్థితి వచ్చేసింది. ఇవాళ దరిదాపు అడ్వైజర్స్ కూడా ఎక్కువ మంది అడ్వైజర్స్ మనం ఇరాన్లో టార్గెట్స్ ముగిసింది అనుకున్నప్పుడు వదిలేయటం మంచిది, మనం క్రైసిస్లో పోతామని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. కాబట్టి వీటన్నిటిని చూస్తే ట్రంప్ నుంచి ఆ మాట వచ్చింది. అందుకే తర్వాత అవతల పుతిన్ చైనా కూడా, రష్యా చైనా కూడా మీరు మీకున్న టార్గెట్స్ పూర్తి అయిన తర్వాత మళ్ళెందుకు యుద్ధం కొనసాగిస్తున్నారని చెప్పేసి మొత్తం మీద ప్రెజర్ తేగలుగుతున్నారు. ఆ యుద్ధం ముగియగానే ఖచ్చితంగా ఇరాన్లోకి వెంటనే చైనా రష్యా ఎంటర్ అవుతాయి దాని రీకన్స్ట్రక్షన్కు. కాబట్టి ఇవాళ కండిషన్స్ కూడా పెట్టగలుగుతుంది. షజియాన్ కండిషన్స్ పెట్టగలిగాడు. ఈ 3 కండిషన్స్ ఒప్పుకుంటేనే మేము యుద్ధాన్ని ముగిస్తామని. అంటే వాళ్ళ ఇరాన్ యొక్క ఐఆర్జీ యొక్క నిర్ణయం ఏమిటంటే ఇక పోయేది ఏమి లేదు, అంతా డ్యామేజ్ చేసారు, తర్వాత ఇక కాల్బలం ద్వారా ఆక్రమించాలి, అంత తేలిక కాదు. ఆఫ్ఘనిస్తాన్లో టెక్నాలజీ లేనటువంటి తాలిబాన్నే వాళ్ళు ఆక్రమించలేకపోయారు, ఆఫ్ఘనిస్తాన్ వదిలేసుకొని పోయారు. కాబట్టి ఇరాన్ లాంటి కొద్దిగా టెక్నాలజీడ్ సొసైటీ ఉంటే దాంట్లో అమెరికన్ సైనికులు పోయి భౌతికంగా ఆక్రమించడం అంటే కాస్త ధైర్యం చేయాల్సినటువంటి పరిస్థితే వస్తుంది. అందుకని ఇంత రిస్క్ వద్దనుకునే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు $1.7 ట్రిలియన్ మాకు ఖర్చు అయింది ఈ 20 ఏళ్లలో, మాకు అంత అవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ తోటని వదిలేస్తే తాలిబాన్లకు ఒప్పజెప్పిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇరాన్లో పోయి భౌతికంగా ఫైట్ చేసి ఆక్రమిస్తాలి అన్నంత గతంలో ట్రంప్ అని ఉన్నాడు, మాకేం అట్లా ఆక్రమించాలి లేదని, మాకు ప్రభుత్వం మారాలి, అనుస్థావరాలు ధ్వంసం చేయాలి, కొమేని చంపేయాలి అన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నైతికంగా కూడా ట్రంప్కి ఇంకా చెప్పడానికి ఏం లేదు మేము యుద్ధం కొనసాగిస్తామని. అది ప్రజల్ని చంపేయడానికి పనికి వస్తే తప్ప ఇంకేం లేదు. కాబట్టి అన్ని రకాల ఒత్తిడికి లోనవుతున్నాడు. అది మరి ఏ విధమైనటువంటి కన్క్లూజన్ వస్తుందో చూడాలి మనం.